హలో గాయస్, హౌ ఆర్ యూ డూయింగ్? ఇవాళ నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ నేను నా బేబీ హెయిర్ చూపిస్తున్నాను, బట్ అది సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు, చాలా చిన్న చిన్నగా ఉందన్నమాట. సో నేను ఫస్ట్ నా హెయిర్ని కంప్లీట్గా డీటాంగిల్ చేసేసుకుంటాను. డీటాంగిల్ చేసుకొని నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను అనమాట. సాటర్డేస్ నాకు టైం ఉంటుంది కాబట్టి ఇవాళ నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నాను, అండ్ దాంట్లోకి నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. సో మనకి ఆల్రెడీ తెలిసిందే, ఆమ్లా మన హెయిర్ ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఫాలికల్స్ ని కూడా లైక్ స్ట్రాంగ్ చేస్తుంది. ఇది స్కాల్ప్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ మన హెయిర్ కి కావాల్సిన నరిష్మెంట్ అంతా దొరుకుతుంది, ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మంచి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కూడా కాబట్టి ఖచ్చితంగా మన రొటీన్లో ఆమ్లా పౌడర్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే స్కాల్ప్ హెల్త్ కానీ లైక్ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఇన్ కేస్ లైక్ మనము కన్జ్యూమ్ కూడా చేయొచ్చు ఆమ్లా పౌడర్ని. సో మీకు ఒకవేళ ఆమ్లా ఆయిల్ కావాలనుకుంటే కూడా ఇలా పౌడర్ తెచ్చి నార్మల్ కోకోనట్ ఆయిల్లో పెట్టేసి ఒక 1 వీక్ సన్లైట్లో పెట్టాము అంటే మనకి కంప్లీట్గా ఆయిల్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. మార్కెట్ బేస్ తీసుకోకుండా ఇలా మనం ఇంట్లోనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇదంతా మంచిగా మిక్స్ చేసేసి ఆయిల్ ఇంకా ఆమ్లా పౌడర్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. దీన్ని నేను స్కాల్ప్కి ఇంకా లెన్స్కి కంప్లీట్గా పెట్టేసుకున్నాను, మొత్తం మెస్ అవుతుందని షూట్ చేయలేదు. నేను ఒక 3 hours ఉంచేసుకొని నేను హెడ్ వాష్ చేసేసాను అనమాట. దీన్ని ఇప్పుడు నేను న్యాచురల్గానే డ్రై చేస్తాను. మీరు కూడా వీక్లో అట్లీస్ట్ వన్స్ అన్నా కానీ హెయిర్ డ్రయర్ అలా యూజ్ చేయకుండా న్యాచురల్గా డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మోస్ట్లీ నైట్ టైంలో హెడ్ బాత్ చేస్తాను కాబట్టి అలాగే వదిలేసి పడుకుంటాను, మార్నింగ్ వరకు ఆరిపోతుందని. బట్ మీరు డే టైంలోనే చేసుకోండి, నాకు డే టైంలో టైం దొరకదు కాబట్టి నేను అలా ఈవినింగ్స్ ఆర్ నైట్ టైంలో చేసుకుంటాను. సో నేను ఇక్కడ కంప్లీట్గా ఒక 70% నా హెయిర్ని డ్రై చేసేసుకున్న తర్వాత నేను దీనికి హెయిర్ సీరం అనేది అప్లై చేస్తాను. నేను బేసిక్గా లారియల్ యూజ్ చేస్తాను. సో ఒక 2 drops అలా మనం తీసుకొని హెయిర్ 70% డ్రై అయిన తర్వాత మాత్రమే మనము హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను లారియల్ది తీసుకుంటున్నాను అనమాట. ఒక 2 drops హెయిర్ సీరం తీసుకుంటాను, ఒక 2 drops ఆమ్లా ఆయిల్ తీసుకుంటాను, సారీ ఆల్మండ్ ఆయిల్. మనకి మార్కెట్ బేస్ దొరుకుతుంది కదా, నేను అదే యూజ్ చేస్తాను. సో అదేంటంటే ఒక మంచి స్మెల్ ఉంటుంది దీంట్లో. నా హెయిర్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట నేను హెయిర్ ఓపెన్ చేసినప్పుడు. సో అవి 2 పెట్టుకొని నేను నా లెంత్ అంతా అప్లై చేస్తాను, సో దట్ ఏదైతే ఫ్రిజ్ ఈ సీజన్లో వస్తుందో అది రాకుండా మన హెయిర్ అనేది షైనీగానే ఉంటుంది. మనం నెక్స్ట్ హెయిర్ వాష్ చేసే వరకు కూడా మన హెయిర్ అదేమంటారు డ్రైనెస్ రాదనమాట, మంచి షైన్ ఉంటుంది అండ్ మంచి గుడ్ స్మెల్ ఉంటుంది. సో అందుకనే నేను ఇవి 2 యూజ్ చేసి కంప్లీట్గా డ్రై చేసుకుంటాను, అప్పుడే నేను డీటాంగిల్ చేస్తాను హెయిర్ని. సో ఇది నేను కంప్లీట్గా డ్రై చేసేసుకొని ఒక బ్రైడ్ వేసేసుకుంటాను అనమాట. మీరు కూడా ప్రొటెక్టివ్ హెయిర్ స్టైల్ వేసుకోండి, బన్ అవాయిడ్ చేయండి, లేకపోతే ఫ్రంట్ లైన్ మొత్తం పోతుంది. నేను అలా బన్స్ వేసుకొని నా ఫ్రంట్ లైన్ మొత్తం పోయింది. ఇప్పుడు నేను దాన్ని రీగ్రో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా సేమ్ చేయండి. సో నేను ఇక్కడ నా హెయిర్ని కంప్లీట్గా ఆరపెట్టుకున్నాను. ఇప్పుడు డీటాంగిల్ చేసుకొని మంచి జుట్టు వేసేసుకుంటాను.